ఎన్నో వివాదాలు, నిరసనల మధ్య మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు 2024ను లోక్సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. దీంతో దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టం త్వరలో అమల్లోకి రానుంది. ఈ కొత్త బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికేనని కేంద్రం చెబుతుంటే, ఈ సవరణలతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలనే కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోందని ముస్లింస్, వారి మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు వక్ఫ్ అంటే ఏంటి, ఎందుకు దాని చుట్టూ ఇన్ని వివాదాలున్నాయి అనే ప్రశ్నలు సామాన్య జనాల్లో మొదలుతున్నాయి. ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావించడం వల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. భారీ సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మదర్సాలు, శ్మశాన వాటికలు, అనాథ ఆశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. ఇంకా లెక్కలో లేని భూములు చాలానే ఉండగా లెక్కలేనన్ని భూములు కబ్జాకు గురయ్యాయి. భారత్లో వక్ఫ్ సంప్రదాయం 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల హయాంలో మొదలైంది. స్వతంత్రానంతరం తొలిసారిగా 1954లో వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇస్తూ 1995లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజాప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించే అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డులకు కట్టబెడుతూ 2013లో మరోసారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 9.4 లక్షల ఎకరాల పరిధిలో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయి. వీటి విలువ 1,20,00,000 కోట్లుంటుందని అంచనా. భారత్లో రైల్వే, ఆర్మీ తర్వాత ఇదే అత్యధికం. అయితే అపరిమితమైన అధికారాల వల్ల వక్ఫ్ బోర్డులో తీవ్ర అవినీతి జరుగుతోందని ఎప్పటినుండో ఉన్న ఆరోపణ. ఈ విషయాన్ని ముస్లిం సంఘాలు కూడా అంగీకరిస్తున్నాయి. చాలామంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలు ఉల్లంఘించి కబ్జాదారులతో కుమ్మక్కై ఎన్నో వేల ఎకరాలను కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఈ అవినీతికి, కబ్జాలకు అడ్డుకట్ట వేసే దారి లేకుండా పోయింది. అలానే ఈ వక్ఫ్ ఆస్తులను సరిగ్గా వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఏటా వేల కోట్ల ఆదాయం ఉంటుందని, కానీ అలా జరగకుండా అది కొంతమంది వ్యక్తులకే పరిమితమవుతుంది అనే ఆరోపణలున్నాయి. దాదాపు 58,889 వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం కబ్జాకు గురైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆస్తులను కేవలం ముస్లిం ఉన్నత వర్గాలు మాత్రమే నిర్వహిస్తున్నాయని, సామాన్య ముస్లింస్కి ప్రయోజనాలు అందట్లేదని ప్రభుత్వ వాదన. ఇవన్నీ బేరీజు వేసుకుని వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుండో చెప్తోంది. ఆ క్రమంలో తీసుకొచ్చిన కొత్త చట్టమే వక్ఫ్ సవరణ బిల్లు 2024. దీన్ని ఉమీద్ బిల్ అని పిలుస్తారు. అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అని. డిజిటలైజేషన్, సమర్థవంతంగా జమా ఖర్చుల నిర్వహణ, పారదర్శకతను పెంపొందించడం, అక్రమంగా ఆక్రమించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు న్యాయ, చట్టపరమైన వ్యవస్థలను రూపొందించడం లాంటి సంస్కరణలను ఈ చట్టంలో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లును గతేడాది వర్షాకాల సమావేశాలకు ముందు పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారు. అయితే విపక్షాలు అభ్యంతరం తెలపడంతో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించింది. జేపీసీ 14 సవరణలను ఆమోదించింది. విపక్షాలు ప్రతిపాదించిన 44 సవరణలు తిరస్కరించింది. తాజాగా కొత్త బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రొవిజన్లలో ఎలాంటి ముస్లిం ఆస్తులను దానం చేయవచ్చో వివరించారు. తనకు యాజమాన్య హక్కులుండి 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను దానం చేయడానికి అర్హుడని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లింలకు తప్ప ఇతర మతస్థులకు స్థానం లేదు. కానీ కొత్త చట్టం అమల్లోకొస్తే వక్ఫ్ బోర్డులో కనీసం 2కి తగ్గకుండా ముస్లిమేతర వ్యక్తులు సభ్యులుగా ఉండేందుకు అవకాశం ఉంది. అంతేకాదు 2 సభ్యులు మాత్రమే కాకుండా ముస్లిమేతర వ్యక్తులను వక్ఫ్ బోర్డు సీఈఓగా నియమించేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తోంది. వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం ఏదైనా వక్ఫ్ భూములు, ఇతర ఆస్తులపై యాజమాన్యం హక్కుల విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే ఆ వివాదాన్ని పరిష్కరించే హక్కు వక్ఫ్ ట్రిబ్యునల్కు మాత్రమే ఉంది. అది వక్ఫ్ భూమినా లేదా ప్రభుత్వ భూమినా లేదా మరొకరిదా అనే విషయాన్ని ట్రిబ్యునల్ నిర్ధారిస్తుంది. కానీ కొత్త చట్టం అమల్లోకొస్తే ఇకపై ఇందులో ట్రిబ్యునల్ పాత్ర ఉండదు.
సంబంధిత ప్రాపర్టీ ఏ జిల్లా పరిధిలోకైతే వస్తుందో ఆ జిల్లా కలెక్టర్కే దాని యాజమాన్య హక్కులను నిర్ధారించే అధికారం ఉంటుంది. ఇప్పటివరకు యాజమాన్య హక్కులతో సంబంధం లేకుండా మసీదులు, ప్రార్థనా స్థలాలు, ముస్లింల శ్మశాన వాటికలు వంటివి వక్ఫ్ బోర్డు ఆస్తులుగా పరిగణిస్తున్నారు. కానీ ఈ కొత్త చట్టం అమల్లోకొస్తే ఆ తర్వాత 6 నెలల వ్యవధిలో ప్రతి వక్ఫ్ బోర్డు ఆస్తిని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సెంట్రల్ డేటాబేస్లో నమోదు చేయించాల్సి ఉంటుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సంబంధిత వివాదాలను పరిష్కరించడం సులభమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. వక్ఫ్ ఆస్తులు అంతిమంగా పేద ముస్లింల అభ్యున్నతికి దోహదపడాలన్నదే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వ వాదన. అయితే ముస్లింస్ ఈ కొత్త బిల్లుపై రగిలిపోతున్నారు. వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికే ఈ కొత్త చట్టమంటూ వారు కేంద్రంపై మండిపడుతున్నారు. ముస్లింల సంక్షేమం కోసం సమకూరిన ఆస్తులు, నిధిని సంరక్షించేందుకు ఏర్పడిన ముస్లిం వక్ఫ్ బోర్డులో అన్యమతస్థులకు స్థానం కల్పించడమంటే ఇది ముస్లింల హక్కులు హరించడమే అనేది ముస్లింస్ వాదన. వక్ఫ్ను ప్రభుత్వం నియంత్రిస్తే అది ఎప్పటికీ ముస్లింలకు ఉపయోగపడదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇందులో తీవ్ర వివాదాస్పదమైన అంశం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం గురించిన నిబంధనలు. ఇది బోర్డుల ఆధీనంలోని చారిత్రక మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. వక్ఫ్ ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని వారే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఆస్తుల్లో చాలా వరకు కొన్ని దశాబ్దాల కిందటివి కావడంతో వాటికి సంబంధించిన పత్రాలు కూడా అందుబాటులో లేవు. మరికొన్నింటిని నోటి మాటగా దానమిచ్చారు. దీంతో చట్టపరమైన చెల్లుబాటయ్యే పత్రాలు ఏవీ లేవు. పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బై యూజర్ అంటే వినియోగించుకుంటున్న వ్యక్తికే చెందుతాయని 1954 వక్ఫ్ చట్టం చెబుతోంది. ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధనను తొలగిస్తున్నారు. దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనేది ముస్లింస్ ఆందోళన. ఇన్ని వివాదాలు, ఆందోళనల మధ్య ఎట్టకేలకు వక్ఫ్ సవరణ బిల్లు 2024కు లోక్సభ ఆమోదం తెలిపింది. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. కాగా ఈ బిల్లుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి పార్టీ మద్దతివ్వగా విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అయితే తన చేతిలోని బిల్లు ప్రతిని చింపివేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది.